రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ సొంత ఇంటి కళ నెరవేరాలని గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక సెంటు జాగా 2 సెంటుల జాగా 3 సెంటుల జాగా ఇలా వేరియేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చిన పరిస్థితి కనిపించాయి. ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి చూసుకుంటే పలు ప్రాంతాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో ప్రతి ఒక్క పంచాయతీ పరిధిలో ప్రతి దగ్గర కూడా జగనన్న కాలనీలు అయితే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా ఎటువంటి మౌలిక వసతులు లేకుండా గాలికి వదిలేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లిమర్ల పంచాయతీ పరిధిలో ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి జగనన్న కాలనీలో పూర్తిగా కనీసం మౌలిక వసతులు ఏవీ లేకుండా కనీసం లోపలికి వెళ్ళడానికి రోడ్డు కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామంటూ వాపోతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏం కావాలి, ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలి, ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే అంశాలని ఈ స్టోరీలో చూద్దాం. ప్రస్తుతం నేను ఈ కాలనీకి అయితే చేరుకున్నాను. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఈ కాలనీలో ఉన్నటువంటి ఈ రోడ్ల దౌర్భాగ్య దుస్థితి మాత్రం మనకైతే కనిపిస్తుంది. మొత్తం చూడొచ్చు ఇదంతా కూడా రోడ్డు మధ్యలో పూర్తిగా గడ్డి అంతా మొలిచి దాని సెంటర్లో వెళ్ళి వాటర్ పారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కంటిన్యూగా ఇదే పరిస్థితి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే ఈ జగనన్న కాలనీ అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మన కెమెరామెన్ చూపిస్తుంది ఆ రోడ్డు కూడా ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఇది రోడ్డా పచ్చిక బయలుతో నిండినటువంటి మైదాన ప్రాంతమా అనే విధంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. మనమైతే చూడొచ్చు రోడ్డు సెంటర్లో వెళ్ళి ఒక కాలువలా పారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పూర్తిగా చూస్తూ ఉంటే ఇదంతా కూడా విపరీతమైనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఉంటే కంటిన్యూగా ఇక్కడ లేనిపోయినటువంటి కీటకాలన్నీ ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుతున్నాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితులు కూడా మనకైతే చెప్తున్నారు. అదేవిధంగా మనమైతే చూడొచ్చు ఇంత పూర్తిగా కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే ఇక్కడే చూడొచ్చు ఇదంతా కూడా పూర్తిగా నాచుతో రోడ్డు అంతా కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి, ఒక చెరువుని తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఊరి చివర ఇటువంటివి పరిస్థితి జనరల్గా మనమైతే చూస్తూ ఉంటాం. అలాంటిది ఇక్కడ ఒక ఇంటికి వెళ్ళాలంటే పూర్తిగా ఈ విధంగా దాటుకొని వెళ్ళవలసిన పరిస్థితి మనమైతే చూడొచ్చు. అంటే పూర్తిగా రోడ్డు అంతా క్లోజ్ అయినటువంటి పరిస్థితి, ఈ రోడ్డు అంతా క్లోజ్ అయ్యి ఈ విధంగా దాటుకొని వెళ్తున్న పరిస్థితి, పూర్తిగా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ పలుమార్లు అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ఈ యొక్క సమస్యని పలుమార్లు తమ దృష్టికి తీసుకుని వెళ్ళినా సరే ఎటువంటి ప్రయోజనం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే వాపోతున్నారు. దీనికి సంబంధించినటువంటి చూడొచ్చు ఇక్కడ స్మెల్ కూడా భరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముక్కుని ఆ క్లాత్లు పెట్టుకొని ఆ స్మెల్ భరించలేకైతే ఇక్కడైతే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఏంటి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మనమైతే చూడొచ్చు ఇదంతా కూడా ఇటు నుంచి చూసిన సరే వాటర్ వస్తూనే ఉంది. అంటే వర్షాకాలం వస్తేనే వాటర్ అనుకుంటారు జనరల్గా, కానీ నిత్యము కూడా ఈ విధంగా వాటర్ వస్తూనే ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే క్రమంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది, రోజు మీరు ఇక్కడ ఏ విధంగా ఉండగలుగుతున్నారు ఏంటి? ఇటువంటి ఎంత సమస్యనే ఇక్కడ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ మీరు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదా? అందరికీ కూడా చేసాం, అప్లికేషన్ అందరికీ పెట్టాం. అంటే వీళ్ళకి ప్రాబ్లం ఉందని అందరికీ కూడా ఇల్లు అందరికీ కూడా సంతకాలు తీసుకొని ఇచ్చామండి. సార్లకి ఇచ్చాము. మేడం గారు లోకమాధవి గారు కూడా వచ్చారండి. ఆ ఎలగమ్మ ఆవిడే అన్నది, ఎలగమ్మ మీరు ఉండగలుగుతున్నారు ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో అనేసి ఎలాగైనా మేము చేసి చూపిస్తాం అన్నారు. అదన్నీ 2 సంవత్సరాలు అయిపోతుంది ఆ మాట అని. ఉన్నోళ్ళు కూడా ఇక్కడ లైట్లు కూడా ప్రాబ్లం ఉంది. మెయిన్ మాకు కాలువ, మేము రోడ్డు కూడా మేము ఇబ్బంది పడట్లేదండి. మేము ఈ వాటర్ స్నానం చేసినవి నీళ్ళు అన్ని వాటర్ కూడా అందులోనండి. మా పిల్లలతో ఎలాగుంటున్నాం అది మాకు తెలుసు. అది వచ్చి చూసారు కూడా, మేము చెప్పవసరం లేదు, వాళ్ళకి కూడా తెలుసు ఇక్కడ పరిస్థితి ఏంటందని. మేము మా బాధ ఎవరితో చెప్పుకోవాలో మాకు తెలియట్లేదు సార్. ఇది ఎందుకనేసి మా కాలు ఒకటి ఇస్తే మా పిల్లలతో ఉన్నాం ఇంట్లో, దోమలతో ఈగలతో ఆ టౌన్లోనే ఉన్నప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలాగొంది చూసాం, పాములతో ఉన్నాం. అది కూడా దేవుడి దయవల్ల మాకు ఇల్లులు వచ్చే సంతోషమే, మాకు కాదనట్లేదు. కానీ ఇలాగ పరిస్థితి అంటే మనుషులు ఉండేటట్టు లేదు ఇక్కడ. అదొకటి మీరు దయచేసి చేస్తే మాకు అదొక సంతోషిస్తాం మేమండి. మీరు చెప్పండి, మీకు చూస్తే ఎలా అనిపిస్తుంది ఏంటి? ఇదంతా కూడా రోజు ఎలా ఇక్కడ ఉంటున్నారు? మరి మేము వచ్చి ఇలాగే ఉంటున్నామండి. కాకపోతే ఇక్కడ ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు, ఎవరికే చెప్పినా తీసుకోవట్లేదు. మేము ఓడిన నీరంతా రోడ్డు మీదకే వస్తుంది అనకూడదు. ఈ వర్షాల వల్ల నీరు రోడ్డు మీద జమ అయిపోవడం, అక్కడ మా పక్కన పంప్ హౌస్ నిండిపోయి వాటర్ వచ్చి రోడ్డు మీద బండి మీద పడిపోవడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆ మర్రి చెట్టు మీద పాము అయితే మా ఇంటి మీద పడిపోయింది. మెట్ల మీద ఇంట్లోకి వచ్చింది పాము అయితే. ఎంత ఇబ్బంది పడుతున్నాం. అది ఒక లైట్లు లేవు. రాత్రి 6 అయ్యేసరికి భయము, తేలు, పాములు చాలా భయంగా ఉంది. ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు, చెయ్యట్లేదు. ఇల్లులు ఇచ్చారంటే ఇచ్చారు అంతే, తావులు ఉన్నాయంటే ఉన్నాయి. ఏ తావుకి ఏది ఎక్కడ కూడా ఇది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నా. అసలు మేము ఓడుకున్న నీరు మేమే
చూసుకోవాల్సి వస్తుంది తప్ప అది బయటికి వెళ్ళే మార్గం కూడా లేదు. ఎవరికి చెప్పినా ఏది చేసేది లేదు. అందరూ రావడం వెళ్ళిపోవడమే తప్ప చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ పని చేస్తాము చెందుతాము ఎవరు బాధ్యతగా తీసుకోవట్లేదు ఎవరైనా సరే. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఆ మేడం గారికి చెప్పండి. చెప్పి అతనైతే ఈ కాలనీ అయితే ఇచ్చారు కానీ ఏది సదుపాయం అయితే చేయలేదు. ఒక ఇంటికి తోవ లేదు, ఏటీ లేదు, అడవిలాగుంది. రేషన్ కూడా మేము వెళ్ళి డిపోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మధ్యలో ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ నుంచి మేము మూట పట్టుకొని వచ్చేసరికి ఎటు నుంచి ఎటు వస్తుందో కూడా భయంగా ఉంది. ఆ మీ రేషన్ ఒక దగ్గర, మేము ఉనిది ఒక దగ్గర. దానివల్ల కూడా మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి ఆ రోడ్డు లైట్లు మాకు ఈ తోవ కాలువలు దయచేసి వేయిస్తే మాకు అదే సంతోషం. మేము అదొకటే కోరుకుంటున్నామండి. కానీ ఇక్కడ అనుకోండి ఈ వర్షాలు పడిన తర్వాత ఎంతమందికి జ్వరాలు వచ్చి ఎలాగైపోయామో. ఇంటింటికి ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ నీరు ఎటు వెళ్ళట్లేదు, మా ఇంటి ముందే ఉంటుంది. ఈ దోమలు రాత్రి అయ్యేసరికి తలుపులు వేసుకొని ఈ దోమల పొలాలు వెలిగించుకొని ఇంట్లోనే ఉంటున్నాం. మా దగ్గర అయితే మరీ ఘోరంగా ఉందండి. పెద్ద మీరు చెప్పండి, రోజు ఎక్కడే మీరు ఉంటుంటారు, ఎలా అనిపిస్తుంది, మీరు ఎలా వెళ్ళి వస్తున్నారు? చూస్తూ ఉంటే ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని రోడ్లో మాకైతే కనిపించట్లేదు, అంతా కూడా చెరువుని తలపిస్తుంది. దీనంతా చూస్తూ ఉంటే ఒక కాలువలు కనీసం బండి రావడానికి కూడా సదుపాయం లేదు, ఒక ఆటో రావడానికి సదుపాయం లేదు. ఏమన్నా నీళ్ళు తెచ్చుకుందాం అనుకున్నా కరెంట్ ఆగిపోయి పొరపాటున కానీ మోటార్ ఆగిపోయినా నీళ్ళు తెచ్చుకోవడం కూడా బండి మీద తెచ్చుకోవడం అక్కడి నుంచి అవతల నుంచేలా మోసుకోవాలి, ఇవతల నుంచేలా మోసుకోవాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ కాలనీలో మట్టుకు. కనీసం సైడ్ కాలువలు కూడా ఏ పక్క నీరు ఆ పక్క వెళ్ళిపోయినట్టు కూడా చేయడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అలాగని మేము ఏదో చేద్దాం అనుకున్నా మీకు వెళ్ళి చేస్తారు మేము చేస్తాం అంటున్నారు, ఎవరు చేయట్లేదు. ఇది ఎన్నిసార్లు నుంచి అలాగే మేము చెప్పడమే మిగులుతుంది, పని అలాగే ఉండిపోతుంది. ఈ కాలువలు రోడ్లు వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా శుభ్రంగా కూడా ఉంటుందండి. కాలువలు రోడ్లు లేకపోవడం వల్ల ఏటవుతుందంటే మేము వాడిన నీరంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది, మట్టి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది బురద అయిపోవడం వల్ల ఏటవుతుందంటే దోమలు లేనిపోయిన కీటకాలన్నీ చేరి అవి ఇబ్బందులు గురవుతున్నాం అన్నమాట, రోగాలకు గురవుతున్నాం. చాలాసార్లు చాలామంది పిల్లలు బళ్ళు మీద వచ్చినా ఇంకే దేని మీద వెహికల్స్ మీద వచ్చినా ఈ బురద వల్ల స్లిప్ అయిపోయి పడిపోతున్నారు. మా కాలనీలోని 24 గంటలు బురద తప్ప ఒక్కరోజు కూడా ఎండి శుభ్రంగా ఉండేదైతే లేదు. ఎందుకంటే అలాగవుతుందంటే మేము ఓడుతున్న నీరంతా రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి ఆ కారణం చేత అది పాడైపోయింది. కాలనీ లోపలికైతే చాలా కంపు, ఉండలేకపోతున్నాము. కర్మశాలకు మేము ఇక్కడ ఉంటున్నాం తప్ప పలుమార్లు ప్రజానాయకులు ప్రభుత్వ అధికారులకి వినతిపత్రం అందించాము, ప్రజాప్రతినిధులకి కూడా వినతిపత్రం అందించాము. కానీ ఎవరు వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప ఎవరు ఏం చేయలేదు. ఒకవేళ మా సొంతంగా మేము ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవాలని నిర్ణయంకైతే మేము వచ్చామన్నమాట. మా సొంత డబ్బులు ఎత్తుకొని మేము ఏదో చేసుకోవాలని నిర్ణయంకి వచ్చాము. దయచేసి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు పూనుకొని మాకు జగనన్న కాలనీలు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జగనన్న కాలనీలోనూ కాలువలు రోడ్లు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. పలుమార్లు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆవిడకి కూడా ఈ సమస్య తెలుసు. మినిస్టర్ గారు కూడా వచ్చారు, అతనికి కూడా ఈ సమస్య తెలుసు. ఈ లోకల్లో ఉన్న నాయకులు అడిగితే మీ బాధలు మీరే పడండి, ఎలా పోతారో పొండి అనే రకంగా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. మా చుట్టూరు చూడండి, మా పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ వచ్చే తోవలోనూ మట్టి ఇది మొక్కలు ఇదైపోయి ఉంటున్నాయి. వాటి వల్ల పాములు తేళ్ళు పొట్లు వచ్చేస్తున్నాయి. పిల్లలు కాలేజీ నుంచి ఉదయం అయితే ఎలాగోలాగా వెళ్ళిపోతున్నారు కానీ రిటర్న్లో వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూసాం కదా, ఇక్కడైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఈరోజు ఈ విధంగా పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటారు. ఈ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా మాకైతే వచ్చాయి. ఇప్పటికే మేము పలుమార్లు ఆసుపత్రి కూడా పాలయ్యామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా చూడవచ్చు, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి చూసుకుంటే గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జగనన్న లేఅవుట్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితులు మాత్రం ఇక్కడ స్పష్టంగా మనకైతే కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, రోజు మీరు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారు ఏంటి? ప్రతిరోజు ఇల్లు అయితే ఇచ్చారు కానీ అస్సలు కొంపు అడుగు వేయడానికి లేదు. పాములు ఇంట్లో నాగు పాములు అన్నీ దూరం, చిన్న పిల్లలతో ఉన్నాము ఇక్కడ. చాలా నరకం అనిపిస్తాను. ఇదేదో ప్రభుత్వానికి అందించి మాకేదో మేలు చేసేటట్టు చెయ్యండి. అదేమి ఇంకో రోడ్లు కాలువలు ఏమి లేవు, లైట్లు లేవు. ఆ పట్టాల దాని నుంచి రావడానికి సాయంత్రం అయితే భయం వేస్తుంది పిల్లలతోటి. లోనకి రావాలంటే భయం. వస్తున్నారు కానీ ఎవరు చేస్తాం అంటున్నారు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా మా గురించి అయ్యే పట్టించుకోవడం లేదు నాయకులు. కొంచెం ఇదేదో ప్రభుత్వానికి తెలియజేసి మాకేదో మేలు చేస్తే
ప్రభుత్వం పేరు చెప్పుకుంటాం. మరి అంతకన్నా మాకు ఇంకేం కావాలి? మాకు ఆ రోడ్లు కాలువలు ఇవి లైట్లు ఒకటి ఇబ్బందిగా ఉంది, రాలేకపోతున్నాం పట్టాల కాడి నుంచి. కొంచెం అది కూడా కొంచెం చేయించండి. మా పంపోస్ వాటర్ ఉంది, మోటార్ ఉంది, ఇవి వస్తే అవి అవుతాయి కదా. ముందు ఇది ఒకటి రాలేదు కదండి. కనీసం కొంచెం మోటార్ పనిచేసినంత వరకు మాకు నీళ్ళకి ఇబ్బంది ఉండదు. మోటార్ పోతేనే ఇబ్బంది అవుతుంది అంతే. రేషన్ అంటే మరి రేషన్ ఊర్లోకి వెళ్ళడమే, ఇక్కడికి రావడం లేదు, సైట్లోకి రాదు. అదే బాబు. మీరు చెప్పండి, రోజు ఎలా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రతిరోజు చూస్తూ ఉంటే అక్కడి నుంచి చూస్తూ ముఖ్యంగా అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్ నుంచి కూడా పూర్తిగా అంతా కూడా అధ్వానంగా కనిపిస్తూ ఉన్నది. రోజు మీరు ఎలా ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు? సార్ వర్షాలు పడితే మేము వెళ్ళలేము, రాలేము సార్. బండి వేసుకొని వచ్చినా, నడుచుకొని వెళ్ళిన పాములతోని, పురుగులతోని చాలా బాధపడుతున్నాం. చిన్నపిల్లలు ఉన్నారు, కంపు వాసన, జ్వరాలతోని, ఈగలు, దోమలు వాటితో చాలా ఇబ్బంది పడుతున్నాం. సో మాకు వాటర్ కూడా లేదు, మంచినీళ్ళు కూడా లేవు, ఇబ్బంది పడుతున్నాం మేము. దానికి కూడా లైట్లు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు. మేము ఇప్పుడు వాడుకునే వాటర్ కూడా సో మా ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ వాసనకి మా వాసన మాకైనా ఇబ్బందే కదా సార్. సో ఇది ప్రభుత్వానికి చేరేలాగా కొంచెం మాకు న్యాయం జరిగేలా చేయండి, మేము కోరుకునేది అదే. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి కానీ మా బతుకులు అయితే మారట్లేదని చెప్తున్నారు. అదేవిధంగా మా యొక్క సమస్యలను అయితే తీర్చేటట్లయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ అధికారులు కానీ ఉండాలి. కానీ వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేము ఇవి చేస్తామని చెప్తున్నారే కానీ ఎటువంటివి కూడా చేయట్లేదంటూ కూడా వాపుతున్నటువంటి నేపథ్యం అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఒకవైపు చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో మేజర్ పంచాయతీగా ఉన్నటువంటి ప్రధానంగా ఈ నెల్లిమర్ల మేజర్ పంచాయతీలోనే ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే కూడా అందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇటువంటి పట్ల అయితే మాత్రం ఇప్పటికే చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తరపున భారీ మెజారిటీతో గెలిచినటువంటి లోకం నాగమాధవి అయితే ఎక్కడైతే ఉన్నారు. కానీ ఈవిడ కూడా గత 2-3 సార్లు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించినటువంటి నేపథ్యం కూడా ఉందంటూ ఈ స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ రోజు కూడా ఈ రోడ్డు గుండా రావడానికి తీవ్ర అవస్థలు పడ్డారంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇది ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేమైతే మా జీవనం అయితే కొనసాగిస్తున్నామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మా యొక్క ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి, తీసుకోవాలి అంటున్నారు. అదేవిధంగా మరోవైపు మేము సొంతగా మేమైతే దీన్ని కాలువలు అయితే మేము నిర్మించుకుంటాం అన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అవసరం లేదు మేమే వేస్తాము, మేమే చేస్తామని చెప్తున్నారు. కానీ అసలు ఏది కూడా చేయట్లేదు. ఎవరు ఏది చేయకపోవడంతో మా ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా అనారోగ్య పాలవుతుందంటూ కూడా మరొక వైపు అయితే వాపోతున్న పరిస్థితి మాత్రం మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక మంత్లో 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్తే కానీ మాకైతే ఇక్కడ ఆరోగ్యం బాగోట్లేదంటూ కూడా ప్రధానంగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి వాసులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మా సమస్యలు ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తీర్చుతుందని మేమైతే ఆశిస్తున్నామంటూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.